రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి బయలుదేరిన బస్సు బోల్తా పడింది. దీనికి డ్రైవరే ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సును అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీ తిరుమలయ్య నాయిశెట్టిపల్లి అది మధ్యలో కూర్చున్నాము. అది ఎట్లా పడలేదు, నేను చూస్తానగా నేను పట్టుకోవడానికి కూడా లేదు, చూస్తానగానే పడుతుంది. ఇంకా ఎట్లా నా మీద పడింది, వాడి చెల్లు చూస్తున్నాడని అన్నారు. వేరేదేం గుర్తుకోలేదు, వేరేది ఏం తగ్గలేదు, ఏం తగ్గలేదు. మరి ఎలా ఉన్నారు మీరు? లెఫ్ట్ సైడ్ పడింది బండి. డ్రైవర్ బండి నడుపుతున్నాడా? డ్రైవర్కి ఇంకా ఏం దెబ్బలు అయినా ఏమో మనకు తెలియదు. బాగున్నాడా? సెల్ ఫోన్ మాడుతున్నాడా? సెల్ ఫోన్ మాట్లాడతాను, సెల్ ఫోన్ మాడుతున్నాడా అని చెప్పారు. అంతవరకు మనంగా చూడలేదు. అది కూడా మళ్ళా ప్యాసింజరు నోరు వాడి కులిముల కాడికి వచ్చినా కూడా వాడు 14 సెల్లులే మాట్లాడుతున్నాడు నాని అంటుంది అమ్మ. ఏమన్నారు దానికి? చెప్తే దాన్ని డ్రైవర్తో మనమేం మాట్లాడలేదు. వాడికి కండక్టర్ డ్రైవర్ అనేది మనకే ఉంది పరిస్థితి. ప్లేసు ఎర్రగుడి ఎక్కినాను బస్సు. స్పీడ్ అయితే అంత స్పీడ్ వచ్చాడు బస్సు అయితే. కాకపోతే నేను నిద్రపోయినా, నాకైతే తెలియదు ఏం జరిగినాయి తెలియదు. ఆ వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. నేనైతే నేను కూడా నిద్రపోయినా. బస్సు ఎక్కడ వల్ల కొంత నిద్రపోయినా. మిగతా ప్యాసింజర్లు ఏమన్నారు? మిగతా ప్యాసింజర్ ఫోన్ మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. అదే ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడడం వల్ల ఇది జరిగింది. స్పీడ్ అయితే అతి స్పీడ్ పోతున్నాడు బస్ అయితే. ఏ బస్ అయితే కుదరలేదు. బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి బయలుదేరిన బస్సు బోల్తా పడింది. దీనికి డ్రైవరే ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎంతమంది గాయాలయ్యాయి? బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల అతివేగంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ప్రయాణికులు. అప్డేట్స్ ఏంటి? భ్రమణి, ఏదైతే ఈరోజు అంటే ఆర్టీసీ బస్సు ప్రమాదంలో అయితే ఖచ్చితంగా అది డ్రైవర్ నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. అంటే స్థానికులు కూడా అదే చెప్తా ఉన్నారు. అంటే ఇతను ఫోన్ లో మాట్లాడుతూ అంటే స్పీడ్ గా వెళ్తూ అతివేగం వెళ్ళడమే ఒక తప్పు అయితే, అందులో ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్ళడం మరో తప్పుగా కనిపిస్తా ఉంది. ఏదైతే జమ్మలమడుగు నుంచి తాడిపత్రి బయలుదేరిన బస్సు అంటే నంద్యాల జిల్లా వర్గంలో కొలిమిగుండ్ల కలవటాల అనే ఒక గ్రామం వద్ద మలుపు తిరిగే గ్రామంలో ఇది పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. అంటే సడన్ గా పొలాల్లోకి వెళ్ళడం వల్ల పల్టీ కొట్టింది. అంటే ప్రమాదవశాత్తు మరణాలు అయితే సంభవించలేదు, కానీ అందులో 30 మందిలో సగం మంది అంటే 15-16 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. కొందరికి కాళ్ళు చేతులు విరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరికి మూగు గాయాలు అంటే లోపల ఎముకలు అంటే నొచ్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. బట్ వాళ్ళంతా మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇవి ప్రమాదం పైన ఆరాధించినట్టు తెలుస్తా ఉంది. అక్కడ కలెక్టర్ కి, వైద్యులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ప్రభుత్వ ఏదైతే బస్సులో ప్రయాణం సురక్షితమని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ వాహనాలు అంత సురక్షితం కాదంటున్నారు. అలాంటప్పుడు ఒక డ్రైవరు అంటే ఇంత నిర్లక్ష్యంగా సుమారు 30 మందిని ప్రయాణికులు తీసుకుని వెళ్తున్న బస్సు అతివేగం వెళ్ళడమే కాకుండా నిర్లక్ష్యంగా ఫోన్లో మాట్లాడడము ఇది కొంత అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశము. బట్ పరిస్థితి అంటే ఎవరికి ఏం గాయాలైనా ఇంకా ఎవరి పరిస్థితి ఎలా ఉందని మనకి ఇంకా అప్డేట్ రావాల్సింది. భ్రమణి, అయితే బసవరాజు చెప్పండి, డ్రైవర్ తో మాట్లాడడం జరిగిందా? వారి వాదన ఏ విధంగా ఉంది? అంటే డ్రైవర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే డ్రైవర్ అయితే ఫోన్ లో మనకు అందుబాటులో రాలేదు. అంటే జరిగిన విషయానికి ఆయన కొంత ఆందోళన చెందుతూ ఏం మాట్లాడలేని పరిస్థితిలో అయితే ఉన్నాడు. బట్ ఎవరైనా స్థానికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఏదన్నా కొడతారనే ఒక భయంతోనే ఆయన కొంత దూరంగా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనా పోలీసులు అయితే ఘటన స్థలం చేరుకొని అక్కడ క్షతగాత్రులను వెంటనే 198 లో అయితే ఏరియా గవర్నమెంట్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. డ్రైవర్ కూడా వాళ్ళు సురక్షితంగా తీసుకెళ్లి అంటే ప్రయాణికులు కొంత ఆవేశంతో ఉంటారు కాబట్టి లేదా స్థానికులు
ఏదైనా చేసుకునే అవకాశం ఉందని కొంత పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణి. రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.